ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. నిన్న సాయంత్రం 4:40 సమయానికి ఈ రోజుకి సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు దాదాపు 14,000 నిన్న విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లోని తిరుపతిలో విడుదల చేశారు. అలాగే రేపటికి సంబంధించి 5,000 టోకెన్లు కూడా నిన్న రాత్రి 7 గంటల సమయానికి విడుదల చేశారు. సో భక్తులందరూ దూర ప్రాంతం వారు తెలుసుకోవాలి, ఉచిత సర్వదర్శన టోకెన్లు కావాలి అనుకుంటే ఒకరోజు ముందుగా మీరు తిరుపతి వస్తేనే దొరుకుతాయి. ప్రస్తుతం వేసవి సెలవులు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం 4 గంటల నుంచే భక్తులు క్యూ లైన్లో అయితే ఈ టోకెన్ల కోసము వెయిట్ చేస్తున్నారు. కాబట్టి దూర ప్రాంతాల వారు టికెట్ లేకపోతే ముందు రోజు రావడానికి ప్రయత్నం చేయండి. ఇక శ్రీవారి నడక మార్గము, ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈరోజు కోట అయితే పూర్తి స్థాయిలో అయిపోయింది. అలాగే మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయము, తిరుమల కొండపైన ఆఫ్లైన్ ద్వారా రూమ్స్ అనేవి ప్రతిరోజు కూడా 50-100 రూపాయల రూములు దాదాపు 1,500 ఇస్తారు. ఎవరైనా కానీ ఉదయం 5 గంటల నుంచి 8 గంటల లోపల ట్రై చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డుతో ట్రై చేయండి. తప్పకుండా రూమ్లు అయితే మీకు రావడం జరుగుతుంది. అక్కడ కూడా రాకపోతే PAC 1, PAC 2, PAC 3, PAC 5 అనే లాకర్స్ ఉంటాయి, అక్కడన్నా ట్రై చేయండి. ఓకేనా అండి? అలాగే జూన్, జూలై, ఆగస్ట్ నెలకి ఎటువంటి దర్శనం టికెట్ లేకపోతే, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోలేకపోతే, ఒకవేళ బుక్ చేసుకున్నా ఏవైనా డౌట్లు ఉంటే టికెట్లకు సంబంధించి, రూములకు సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతము తిరుమల కొండపైన భయంకరమైన రద్దీ ఉంది. దర్శనం టికెట్ ఉన్నవారికి 3 నుంచి 5 గంటల దర్శన సమయం పడుతుంది. ఇక ఏ టికెట్ లేకుండా ఈరోజు తిరుపతి వస్తే డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తే మీకు 18 నుంచి 20 గంటలు దర్శన సమయం పడుతుందని టీటీడీ వారు చెప్పడం జరిగింది. రానున్న పరిస్థితులన్నీ మీరు దృష్ట్యా పెట్టుకొని మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించగలరు. టికెట్ లేకపోతే మటుకు చాలా కష్టము, చాలా రద్దీ ఉంది. ఆలోచించుకొని తిరుపతి రావాలి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.